ఫ్రెండ్స్, మనం లొకేషన్ వైజ్గా చూసుకుంటే ప్రజెంట్ మనం బెంగళూరు హైవేకి ఎగ్జాక్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి జేపీ దర్గాకి వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో, కొత్తూరు విలేజ్కి ఆనుకొని జేపీ దర్గాకి వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ నుంచి, ఆ మెయిన్ రోడ్ నుంచి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనం ఈ పక్కన ఉన్నటువంటి ఈ జాన్సన్ కానీ లేకపోతే పిఎన్జీ కానీ ఈ కంపెనీస్కి నియర్ బై ఈ వెంచర్ అనేది వేయడం జరిగింది. సో ఈ వెంచర్ గురించి నేను మీకు హైలైట్స్ చెప్పే ముందు ఫస్ట్ ఈ వెంచర్ ఇది ఎక్కడుంది ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది లొకాలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, లొకేషన్స్. సో ఇది ఎగ్జాక్ట్గా ఈ వెంచర్ మనకి శంషాబాద్, అంటే మనం ప్రైమరీ లొకేషన్ బట్టి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ మనం శంషాబాద్ నుంచే మాట్లాడుకోవాలండి. ఎందుకంటే మనకి ఈ వెంచర్ వచ్చేసి బెంగళూరు హైవేకి దగ్గరలో ఉంది కాబట్టి మనకి నియర్ బై కనెక్టివిటీ శంషాబాద్ నుంచే చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా మనకి శంషాబాద్ నుంచి మన ఈ వెంచర్ ఏదైతే ఉందో, ఈ కొత్తూరులో ఉన్నటువంటి కొత్తూరు విలేజ్కి సంబంధించి కొత్తూరు విలేజ్లో ఉన్నటువంటి ఈ వెంచర్ ఏదైతే ఉందో, ఈ వెంచర్ కరెక్ట్గా 18 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో ఈ 18 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి బెంగళూరు హైవే నుంచి ఈ లోపలికి జేపీ దర్గాకి వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో, ఆ జేపీ దర్గాకి వెళ్ళే రోడ్లో కరెక్ట్గా 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ వెంచర్ వేయటం జరిగింది. సో ఈ వెంచర్ డీటెయిల్స్ వస్తే టోటల్ ఈ వెంచర్ వచ్చేసి 22 ఎకర్స్ అండి. మొత్తం 22 ఎకర్స్ ల్యాండ్ ఇది. సో ఈ ల్యాండ్లో మనకి ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, నార్త్ ఈస్ట్ ఆల్రెడీ 80% ప్లాట్స్ ఆల్రెడీ కంప్లీట్ ఫినిష్ అయిపోయాయి. సో అంతేకాకుండా ఇంక ఇందులో రీసెంట్గా మార్టిగేజ్ ప్లాట్స్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. మార్టిగేజ్ ప్లాట్స్ మీన్స్ ఆల్రెడీ ఫైనల్ ఫస్ట్ ఎల్పీ నెంబర్ వచ్చేసింది, అవి డెవలప్మెంట్ చేశారు, ఫైనల్ ఎల్పీ కూడా రిలీజ్ అయిపోయింది. మనకి మార్టిగేజ్ ప్లాట్స్ కూడా ప్రజెంట్ సేల్స్ నడుస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఈ వెంచర్కి సంబంధించి మీకు ఇంకా కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనకి శంషాబాద్ నుంచి ఇక్కడ వరకు 18 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది ఈ వెంచర్కి. ప్లస్ మనకి ఎయిర్పోర్ట్, మనకి ఇక్కడ మేజర్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎయిర్పోర్ట్ నియర్ బై. మనకి ఎయిర్పోర్ట్ కూడా దగ్గరగా మనకి 30 to 35 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ వెంచర్ నుంచి, అంటే కొత్తూరు విలేజ్ నుంచి ఎయిర్పోర్ట్ కూడా మనకి 35 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఓఆర్ఆర్ నుంచి మనం ఎయిర్పోర్ట్కి అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది. ప్లస్ దాంతోపాటు మనకి ఇందుట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయి, ఈ వెంచర్లో కొన్నటువంటి కస్టమర్ ఎవరికైనా కూడా 100% వాళ్ళకి ఎష్యూరెన్స్ కానీ మనకి వాళ్ళు పెట్టే దాని మీద ప్రాఫిటబిలిటీ కానీ రావాలి అంటే ఈ లొకేషన్స్ ఏమొస్తున్నాయి, దీని చుట్టుపక్కల ఏమొస్తున్నాయి అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఈ వెంచర్కి సంబంధించి ఇటుపక్క మనకి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మనకి ఇక్కడ దగ్గరలో నియర్ బై షాద్నగర్ ఉంది. ఇటు చూసుకుంటే షాద్నగర్ దగ్గర జడ్చర్లో వస్తుంది. సో మనకి షాద్నగర్ లొకేషన్లో కూడా బ్యాక్ సైడ్, అంటే మన ఈ వెంచర్ నుంచి దగ్గర ఒక 10-15 కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకి జూ పార్క్ కూడా వస్తుందండి. జూ పార్క్ అంటే ఇప్పుడు మనకి నెహ్రూ జూలాజికల్ పార్క్ ఏదైతే ఉందో దాన్ని షిఫ్ట్ టు షాద్నగర్కి షిఫ్ట్ అవుతుంది. సో మనకి అక్కడ దగ్గరగా ఈ ఫామ్ హౌసెస్, పెద్ద స్టార్స్ ఫామ్ హౌసెస్ కూడా అక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అంటే ప్రకాష్ రాజ్ గారు కానీ లేకపోతే రవితేజ కానీ వీళ్ళవి కూడా ఫామ్ హౌసెస్ ఉన్నాయి. సో మీకు అక్కడ కనపడేవి కూడా మనకి మొత్తం ఇండస్ట్రీస్ అండి. సో అవన్నీ కూడా మనకు పిఎన్జీ కానీ జాన్సన్ కానీ ఇంకా అదర్ ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ నియర్ బై ఉన్నాయి. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా 100% బెస్ట్ అండి. సో దాంతోపాటు మనకి ఇక్కడ లొకేషన్ వైజ్గా చూసుకుంటే ఇందుట్లో వచ్చేసి మనకి బెంగళూరు హైవే ఫేసింగ్, చాలా నియర్ బై బెంగళూరు హైవే ఫేసింగ్ అండి. ఇంకా మనకి ఇక్కడ మన చుట్టుపక్కల అమెజాన్ వేర్ హౌస్ ఒకటి ఉంది, జాన్సన్ కంపెనీ ఒకటి ఉంది, దాంతోపాటు జిమ్స్ హాస్పిటల్ ఒకటి ఉంది. ప్లస్ తిమ్మాపూర్ మనకి రైల్వే కనెక్టివిటీ కూడా ఈజీ ఉంది. ఇక్కడ ఏంటంటే తిమ్మాపూర్ న్యూ రైల్వే హబ్ ఒకటి వచ్చింది. ప్లస్ దాంతోపాటు శంషాబాద్ న్యూ బస్ టెర్మినల్ కూడా వస్తుంది. దాంతోపాటు డిఎల్ఎఫ్ టౌన్షిప్స్ కానీ, ప్లస్ మనకి దాంతోపాటు ఇక్కడ నాట్కో కంపెనీ, అంటే మెడికల్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఒకటి ఉంది. దాంతోపాటు ఇప్పటి వరకు మనకి హైటెక్ సిటీ కానీ గచ్చిబౌలి కానీ ఆ లొకేషన్లో మై హోమ్స్ వాడు అపార్ట్మెంట్స్ అని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఫస్ట్ టైం బెంగళూరు హైవేకి నియర్ బై మై హోమ్ వాడు ఇక్కడ కూడా అపార్ట్మెంట్స్ అనేది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు. సో మనకి ఈ ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టే ప్రతి కస్టమర్కి కూడా 100% ప్రాఫిటబిలిటీ అనేది ఉంటుంది. ఎందుకు అంటే చుట్టుపక్కల ఇన్ని కంపెనీస్ వస్తున్నాయి. ప్లస్ మనకి చాలా వరకు షాద్నగర్, అంటే మనకి నియర్ బై ఇప్పుడు హాట్ కేక్ కూడా షాద్నగర్ కూడా ఒక హాట్ కేక్. ఎందుకంటే సిటీ అనేది స్ప్రెడ్ అవుతూ మనకి షాద్నగర్ వరకు వెళ్ళిపోయింది.
బట్ మనకి ఏంటంటే ఇక్కడ నెహ్రూ జూలాజికల్ పార్క్ మనకి సిటీలోనే ఉంది. సో అక్కడ ల్యాండ్ అనేది స్పేస్ సరిపోవడం లేదు కాబట్టి దాన్ని షిఫ్టెడ్ టు షాద్నగర్కి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఆ లొకేషన్లో అది వస్తుందని చెప్పేసి ఆ లొకేషన్లో కూడా ఒకప్పుడు 3,000 4,000 ఉన్న రేట్లు కూడా ఇప్పుడు 10,000 అయ్యాయి. సో మనకి ఈ వెంచర్కి సంబంధించి ప్రైస్ కూడా చాలా నెగోషియబుల్ అండి. ప్రైస్ కూడా మనకి ఇక్కడ నేను ప్రైస్ కూడా మెన్షన్ చేస్తున్నాను. ప్రైస్ కూడా ఇందులో 12,000 అండి. పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 12,000 ఇస్తున్నాం కంపెనీ ప్రైస్. అది నెగోషియబుల్ ఉంటుందండి. అంటే మీరు ఏంటంటే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ రేటు, ప్లస్ మనకి బెంగళూరు హైవేకి నియర్ బై ఉన్న వెంచర్. అంటే మన కనెక్టివిటీ పరంగా కూడా మనకి శంషాబాద్ నుంచి 200 ఫీట్ రోడ్డు ఉంది. మన కొత్తూరు వరకు, కొత్తూరు నుంచి లోపలికి జేబీ దర్గాకి వెళ్ళే రోడ్డు 120 ఫీట్ రోడ్డు ఉంది. అక్కడ నుంచి కనెక్టివిటీ పక్కకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మన రోడ్డు కూడా, మన కనెక్టివిటీ అంటే మన వెంచర్కి వచ్చే రోడ్డు కూడా 60 ఫీట్ రోడ్డు ఉంది. సో మనకి కనెక్టివిటీ పరంగా కూడా ది బెస్ట్ అండి. ఎక్కడ కూడా మట్టి రోడ్లు లేవు, 30 ఫీట్ రోడ్లు లేవు, అంతకన్నా బెస్ట్ అనమాట. ఎందుకంటే ఆ రోడ్డు డైరెక్ట్గా కంపెనీస్కి, అంటే మనకి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి పబ్లిసిటీ పరంగా కూడా, మనకి లొకేషన్ పరంగా కూడా ఎప్పుడు మనకేంటంటే పర్సన్స్ కూడా ఎప్పుడు పబ్లిక్ అనేది తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అతి తక్కువ ప్రైస్ అండి. 12,000 అంటే చాలా తక్కువ ప్రైస్. నెగోషియబుల్ చేస్తే ఇంకా తగ్గిస్తాం మనం. సో ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన దాని మీద 100% ప్రాఫిటబిలిటీ అనేది ఉంటుంది. సో మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఇంకా ఏమైనా కావాలనుకున్నా కూడా మీకు కింద మెన్షన్ చేసిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఒకసారి కాల్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి. మనకి ఇందులో ఈస్ట్ ఫేసింగ్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్స్ ఎవరైనా ఈ వీడియోని వాచ్ చేస్తే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే కనుక కింద మెన్షన్ చేసిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఒకసారి కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.